వేలం గ్యారంటీ అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం అనే ఒక స్టోరీ ఉన్నది. ఇందులో 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు, వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు, నియో పోలీసులు అందుబాటులో వాణిజ్య భూమి, బుద్వేల్లోనూ ఖరీదైన భూములు, మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూములు, టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక, ఓఆర్ఆర్ RRR మధ్య ఉన్న భూములపైన దృష్టి, భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కారు. సింపుల్గా అర్థమవుతున్నది ఏంటి? 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడి నుంచి వీలైనంత వరకు 6 గ్యారెంటీల అమలుకు అవసరమవుతున్న నిధులను సమకూర్చుకోవాలంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఎట్లయితే భూములను వేలం వేసిందో ఈ ప్రభుత్వం కూడా అట్లాగే వేయబోతున్నది. HMDA పరిధిలో ఉన్న జిల్లాలు, ఆ జిల్లాల్లో ఉన్న ఈ పరిధిలోకి వచ్చే వాటిల్లో ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు, సుమారుగా 7 నుంచి 8,000 ఎకరాల వరకు ఉన్నది. అందులో 2-3 ఎకరాలు వివిధ అవసరాల రీత్యనో గత ప్రభుత్వం తీసేసుకున్నది. ఇక 4,000 ఎకరాల వరకు ఉన్నట్లుంది. ఆ 4,000 ఎకరాలు కూడా ఈ ప్రభుత్వము వివిధ అవసరాల కింద వాడుకోవడము, వేలం వేయడము ఇది చేయబోతున్నది. దీని ద్వారా నిధులు సమీకరణ చేసుకొని 6 గ్యారంటీల అమలుకు వాటిని వాడుకునే అవకాశం ఉన్నది. ఫార్మాసిటీ రద్దు తర్వాత ఫార్మాసిటీ భూములను కొంత ప్రైవేటు వారికి ఇవ్వడము, ఆ రూపంలో ప్రభుత్వం కొంత ఆదాయాన్ని తీసుకోవడము, స్మార్ట్ సిటీల ఏర్పాటు అన్నారు, పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు అన్నారు, ఆ సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేసి అక్కడ నివాస సముదాయాలు ఏర్పాటు చేయడము, దాని ద్వారా ప్రభుత్వాన్ని ఆదాయాన్ని తీసుకోవడము. ఒకవేళ కనుక ORR RRR మధ్య కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి కాలుష్య రహిత పరిశ్రమలు వారు చెప్తున్నది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇక్కడ రైతుల నుంచి కూడా భూములు ఇచ్చుకొని వారు కూడా వాటా ఇవ్వాలి, అక్కడ కూడా వీలైతే వెంచర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా ఈసారి ఆదాయ వనరుల కోసమై ఈ ప్రభుత్వ భూములను గుర్తించాలి, ఇంకా లెక్క తేలడం లేదని చెప్తున్నారు. గుర్తించి వాటిని వేలం వేయడం ద్వారా, అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని అనే ఆలోచన చేస్తున్నారు. ఈ భూముల అమ్మకం అనేది మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి, చంద్రబాబు నాయుడు హయాం నుంచే ఉమ్మడి రాష్ట్రంలో భూముల వేలం వేయడం ప్రారంభమైంది గుర్తించి. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో మరింత పెరిగింది. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేలం ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు అది బహుశా మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతున్నది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉన్న ప్రభుత్వ భూములు వరుసగా ఇవాళ హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉన్నది, అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం చేస్తున్న లేదా అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా ఎన్నికల హామీలకు అవుతున్న ఖర్చే అధికంగా ఉన్నది. సరే, ఇది మానవ వనరులపైన పెట్టుబడిగా భావించినప్పటికీ భవిష్యత్తు అవసరాలకు భూములు లేకుండా పోతే గనక ఆ తర్వాత ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. వాస్తవానికి వీరు 6 విధానాలను, పారిశ్రామిక విధానాలను తీసుకుంటున్నారు. దీంట్లో విద్య, వైద్యము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, వీటిల్లో సరికొత్త విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి ఒక మోడల్ని చేస్తామని చెప్తున్నారు. ఈ అభివృద్ధి మోడల్కు భూముల వేలం ఒక ప్రధాన అంశంగా ఉన్నదా, లేదా కనుక ఆదాయ వనరు సమకూర్చుకోవాలంటే బయట నుంచి అప్పులు, రెండోది ప్రభుత్వంగా సమకూర్చుకోవాల్సిన అంశం వచ్చినప్పుడు భూముల అమ్మకం, ఇది ఒక అనివార్యంగా ఈ ప్రభుత్వం ముందు కనబడుతున్నట్లు ఈ వార్తా కథనం చెప్తూ ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం, ఎందుకంటే భూముల అమ్మకం అనేది అది ప్రభుత్వానికి ఉన్న ఒకానొక వనరు, భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకున్నది. వాటిని వేలం వేయడం వల్ల ఇప్పటికిప్పుడు తాత్కాలిక ప్రయోజనం నెరవేరుతుంది, కానీ మరి భవిష్యత్తు అవసరాల మాట ఏమిటి అన్నప్పుడు దానికి సమాధానం మరి భవిష్యత్తులోనే వెతకాల్సి ఉంటుంది కావచ్చు. ఇప్పటికైతే మరి 6 గ్యారెంటీల అమలులో ఇది ఒక అంశంగా, దీని ద్వారా వచ్చే అభివృద్ధి ఉండదంటే అభివృద్ధి ఉంటుంది, ఎందుకు ఉండదు? అభివృద్ధి ఒక అభివృద్ధి నమూనా గత ప్రభుత్వము అగ్రేరియన్ ఎకానమీ ఒక మోడల్ని తీసుకున్నది. ఈ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఆ స్థాయిని పెట్టుబడులలో, మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ ఆ స్థాయిలో ఉండాలని భావన ఈ ప్రభుత్వానికి ఉన్నది. చూడాలి ముందు ముందు ఎట్లా వారి ఆలోచనలు, వారి విధానాలను అమలు చేస్తారు.